అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 1 అవర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి వారాహి సినిమా అంట. సో మెగా మూవీ అసోసియేషన్స్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. గతంలో వీరు ఏ సినిమా చేయలేదంట. సో వీ నీడ్ 15 to 60 years ఆల్ ఏజ్ గ్రూప్ అని అంటున్నారు. సో 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల్లోపు ఉన్న నటీనటులు కావాలంట వాళ్ళకి. సో లొకేషన్ వచ్చేసి మాధురి గుడ్ ఫిలిమ్స్ ఆఫీస్ అంటండి. సో పిల్లర్ నెంబర్ వచ్చేసి 1495 1495 మధురానగర్ హైదరాబాద్ అండి. అయితే ఆడిషన్స్ ఏ డేట్కి జరుగుతాయి అంటే ఈ రోజేనండి 17వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం. మ్యూజిక్ వచ్చేసి ఆనంద బాలాజీ అంట. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి వారాహి సినిమా అంట. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి అంజీ అయాన్ గారు అంట. సో ఇక్కడ ప్రొడ్యూసర్ గారి ఫోన్ నెంబరు అలాగే అంజీ గారి డైరెక్టర్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు ఏ రోజుకి ఆ రోజు కాస్టింగ్ కాల్ అనేది పెట్టినట్లయితే మేము ఎలాగా రీచ్ అవ్వగలుగుతాము అని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడగడం జరిగిందండి. నేను అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు ఎక్కడో వైజాగ్లో ఉండి, కర్నూలులో ఉండి, వరంగల్లో ఉండి, విశాఖపట్నంలో ఉండి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మీరు ఉండి మీరు ఏం చేస్తున్నారు అంటే ఆల్టుగెదర్ నేను అంత దూరం ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు. నేనేమంటానంటే ఈరోజు కాస్టింగ్ మీకు మీ అప్రోచబిలిటీ అనేది లేదు. రేపటి కాస్టింగ్ ట్రై చేయండి. లేదంటే నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫొటోస్ పెట్టి కింద మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న టెక్స్ట్ చేయండి. సార్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఐ కాంట్ అటెండ్ ద ఆడిషన్ టుడే. సో ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ద ఫొటోస్ ఐల్ కమ్ ఫర్ అన్ ఆడిషన్ అని పెట్టండి. అంటే ఏంటి సార్, నేను హైదరాబాద్లో అవైలబుల్లో లేను, లేదంటే ఆడిషన్స్ వైజాగ్లో జరుగుతున్నాయి. సార్ నేను వైజాగ్లో అవైలబుల్లో లేను, నేను హైదరాబాద్లో ఉంటాను. మీరు ఓకే అనుకున్నట్లయితే నేను వైజాగ్ వరకు ఆడిషన్ ఇవ్వడానికి నేను రావడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఒక్కసారి మీరు ఫోటోలు చూసి మీకు ఓకే అనుకున్నట్లయితే మీరు నాకు అప్రోచ్ ఏమంటారు, నేను వచ్చి మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పారనుకోండి. అది జెన్యూన్ ప్రాజెక్ట్ అయినట్లయితే తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. సో ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పే సజెషన్ కూడా ఏంటి అంటే, హైదరాబాద్లో ఉండేవాళ్ళు కూడా అవుట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి మీరు ఫొటోస్ పెట్టండి. ఫొటోస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని ఎక్కువగా పిలవటానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఎక్కడ నేను చెప్పేవనే కాదు, ఇన్ జనరల్గా కాస్టింగ్ కాల్స్ ప్రిపేర్ చేసి పెట్టే వాళ్ళల్లో 99.99% స్క్రాప్ ఉంటారు. అంటే వాళ్ళల్లో జెన్యూన్గా సినిమా తీసేవాళ్ళు ఎక్కడో 0.0001% మాత్రమే జెన్యూన్గా సినిమా తీసేవాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ టైంపాస్ కోసం, లేదంటే లిటరల్గా నేను ఇనీషియల్గా చెప్తున్నాను కదా, ఇంతకుముందు మెజారిటీ ఆఫ్ ద సినిమాస్ ఏం చేసేవారంటే అన్నపూర్ణాలకు, రామానాయుడుకు వెళ్ళిపోయి సినిమా ఓపెనింగ్లు చేసేసేవాళ్ళు. ఈ డైరెక్టర్లు కూడా ప్రొడ్యూసర్లకు ఏం చెప్పేవాళ్ళంటే, సార్ మన అన్నపూర్ణాలో సినిమా ఓపెన్ కనుక చేసినట్లయితే అక్కడికి కొంతమంది సినిమా ఓపెనింగ్లు చూడటానికి వస్తారు. అందులో వాళ్ళు వచ్చేసి, సార్ ఏం సినిమా చేస్తున్నారు, నాకు ఇందులో ఒక వేషం ఇవ్వండి, నేను ఒక 10 లక్షలు పెడతాను, 20 లక్షలు పెడతాను అని అబద్ధాలు చెప్పేసి మభ్యపెట్టేసి వాళ్ళ చేత ముందు ఓపెనింగ్ చేసేసేవాళ్ళు. అంటే మనం జస్ట్ 3 to 5 lakhs కనుక మనం పెట్టుబడి పెడితే మనం సినిమా కాన్ఫిడెంట్గా చేస్తామని 50 లక్షల నుండి ₹1,00,00,000 పెట్టే వరకు మనం ప్రొడ్యూసర్లు ఆర్టిస్ట్గా చేయాలనుకునే వాళ్ళు వస్తారు సార్ అని మభ్యపెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఎలా తయారవుతుందంటే, ముందు మనం ఆఫీస్ ఓపెన్ చేద్దాం సార్, ఆఫీస్ ఓపెన్ చేసి ఆడిషన్కి పిలుద్దాం, ఆడిషన్కి వచ్చిన వాళ్ళకి మనం ఏం చేద్దాం అంటే డబ్బులు అడుగుదాం, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో సినిమా చేద్దాం అని ఒక కొన్ని రకాల మాధ్యమాల్లో కొన్ని రకాల టాటిక్టిక్స్ అనేవి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఫిల్టర్ చేసుకోవడం కూడా మీ బాధ్యతే, ఇది మీ బాధ్యతే. ఎందుకంటే లేదు మీరు చేయండి అంటే నేనేమంటాను అంటే, నేను రైటర్గా మానేసి మీ అందరికి మేనేజర్గా ఉంటాను, మీరు మనిషికి ₹1,00,000 నాకు ఇవ్వండి, రైట్. ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు అందరూ ఏం చేస్తుంటారు, వాళ్ళు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరగలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మేనేజర్ని పెట్టుకుంటారు. ఆ మేనేజర్ పని ఏంటరా అంటే ఇందులో ఎవడైతే జెన్యూన్ ఉన్నాడో వాడిని మాత్రమే దగ్గరికి రానివ్వటం, మిగతా వాళ్ళని దగ్గరికి రాకుండా స్క్రాప్ లాగా ఎలిమినేట్ చేయటం. సో ఇప్పుడు మీకు కూడా మేనేజర్ కావాలంటే ఒక పని చేయండి, నేను ఒక మనిషిని పెడతాను, పెద్ద డైరెక్టర్ల దగ్గర, పెద్ద హీరోల దగ్గర, పెద్ద హీరోయిన్ల దగ్గర చేస్తున్న మేనేజర్ని నేను మీకు పెడతాను. మీరు ఆయనకి ₹1,00,000 జీతం ఇవ్వగలిగే దమ్ము మీకుంటే చెప్పండి, మాట్లాడదాం. ఆయన ఏం చేస్తారంటే ఎక్కడ జెన్యూన్ కాస్టింగ్స్ ఉన్నాయి, అందులో మీకు యాప్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఏంటి, మీరు దాని ద్వారా ఎలాగ ఎదగలుగుతారు అనేవి చూసి మీకు చెప్తా ఉంటాడు. సో నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, నేను ఈరోజు పెట్టానా, రేపు పెట్టానా, రేపటిది ఈరోజు పెట్టానా అనేది కాదు మీరు చూసుకోవాల్సింది. ఒకవేళ ఈ ఆడిషన్కి మీరు అటెంప్ట్ అవ్వలేని ఈ టైంలో మీరు ఏం చేయాలి అంటే, ముందు వాళ్ళకి ఫోటోలు పెట్టి, సార్ మీరు ఆడిషన్స్ పెడుతున్న ప్లేస్లో నేను అవైలబుల్ లేను,
మీకు నా ఫోటోలు నా యాక్టింగ్ వీడియో నచ్చినట్లయితే నేను ఎంత దూరమైనా నా సొంత ఖర్చులతోటి నేను వచ్చేసి మీకు ఆడిషన్ ఇవ్వగలుగుతాను అని మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టారనుకోండి, వాళ్ళు జెన్యూనా కాదా అని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఓకేనండి మీరు ఓకే అయ్యారు, కాకపోతే ఈ సినిమాకి మీరు ఎంత అమౌంట్ పెడితేనే మీకు ఇది అవుతుంది అంటే నమ్మకండి. అలాంటి స్క్రాప్ని ఎలిమినేట్ చేసుకుంటే మాత్రమే జెన్యూన్ వాళ్ళు అనేది మీకు దగ్గర అవుతారు. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి మీకు వారాహి సినిమా అంట. సో దీన్ని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే ప్రొడ్యూసర్ గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8099882423. I repeat 8099882423. అంజీ అయాన్ గారు అండి. డైరెక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9581495143. I repeat 9581495143. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వాళ్ళు ఎవ్వరో కూడా నాకు తెలియదు. సో వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా వాళ్ళని వదిలేసేయండి. రేపు ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్లో ఇంకొక మంచి అవకాశం మీకోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఎదవలతో తిరిగి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోకుండా జెన్యూన్ వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళతో సినిమాలు చేసే ఒక ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.